ఈ అబ్బాయి ఒకసారి ఎంఐఎంతో నిలబడ్డాడు, ఇండిపెండెంట్ గా నిలబడి కూడా ఒక్క 42,000 ఓట్లతోనే మాగంటి గోపీనాథ్ అప్పుడు 42,000 ఓట్లు వచ్చినాయి అబ్బాయికి ఇండిపెండెంట్ అప్పుడు. ఎంత గ్రేటు! ఒక 6,000 ఓట్లతోనే గెలిచిండు అంతే మొన్న ఎవరు మాగంటి గోపీనాథ్. ఇక అటువంటి అబ్బాయికి ఇవ్వకపోతే ఎట్లా? మనం ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఇవ్వాలి కదా. అందరినీ చర్చించే ఇంత లేటుగా ఇంత నిర్ణయం తీసుకొని ఈ అబ్బాయి సర్వే ప్రకారమే ఈ అబ్బాయికి అధిష్టానం గుర్తించి సీట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు గోపీనాథ్ గారు లేరు కాబట్టి ఆ సానుభూతి ఓట్లు వాళ్ళ సునీత గారికి పడతాయని చెప్పి కొంతమంది అంటున్నారు. దాని గురించి చెప్పండి బాబు, సానుభూతి ఎట్లా పడతాయి చెప్పు? ఇవాళ రేపు తండ్రి పోతే తండ్రికి ఉన్నది పిల్లగానికి లేదంటారు, పిల్లగానికి ఉన్నది తండ్రికి లేదంటారు, భార్యకి లేదంటారు. సానుభూతి మర్చిపోండి. ఎందుకంటే కంటోన్మెంట్ లా సాయన్న చనిపోయిండు, మరి సానుభూతి ఉందా? పాప చనిపోయా కదా, వచ్చిందా సానుభూతి? మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది కదా. సానుభూతి అనేది పక్కకు పెట్టు. టిఆర్ఎస్ ప్రభుత్వము సానుభూతి అన్నట్టు ఒక పేరుతోని ఎవరెట్నా మనం గెలవమని తెలిసే ఆ భార్యను నిలబెట్టిన తప్పితే భార్య ఎప్పుడు ప్రజలకు వచ్చిందయ్యా? ఒక భర్త భార్యను నిలబెడుతున్నాడు. ఇప్పుడు హుషారైపోయిన ప్రజలు, భర్త భార్య తిరుగుతున్నారు, ఏమేం చేస్తుంది మాకని. వాళ్ళకన్నా ముందు వీళ్ళ స్టేజ్ మీద కూర్చుంటున్నారు కాబట్టి బాగా ఆలోచిస్తున్నారు ప్రజలు కూడా. స్థానికంగా జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ గారికి బలం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఏదైతే పథకాలు ప్రవేశపెట్టిందో దాంట్లో చాలా వరకు అయితే అమలు చేయలేదు సో అని అంటున్నారు. అంటే దీంట్లో కాంగ్రెస్ లో నిలబడడం వల్ల అతని గెలుపైన ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందా? ఏది పడదు. పిల్ల పుట్టంగానే నడుస్తుందా నాన్న? పుట్టగానే ఉరుకుతుందా? ఖాళీగా లూటి చేసిపోయినావు. రేవంత్ రెడ్డి అనుకున్నారు ఇన్ని పథకాలు ఇవ్వాలి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము స్వతంత్రం తెచ్చిన ప్రభుత్వం అది. ఇవాళ కొత్తగా లేదు. బీద వాళ్ళకంటే ఇష్టం ఇందిరాగాంధీకి.